మగవారి కంటే మహిళల గుండె గట్టిదని, గుండెపోటు ప్రమాదం తక్కువనే నమ్మకం నిన్న మొన్నటిదాకా వైద్య రంగంలో బలంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పటాపంచలైపోతుంది. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఇవాళ గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే గుండెపోటు మరణాలు స్త్రీలలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల రక్షణ గుండెకు కొంతవరకే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మహిళల్లో గుండె జబ్బుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో గుండె జబ్బులు తక్కువనే వాదన నిజమేనా? మహిళలలో గుండె జబ్బులు అనేది తక్కువ పురుషుల కంటే అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి 3 మహిళలలో కూడా ఒకరు గుండె జబ్బున బారిన పడి చనిపోవటం అనేది జరుగుతుంది. మహిళలలో మెనోపాజ్ ముందు గుండె జబ్బులు వచ్చే రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మెనోపాజ్ తర్వాత ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వలన గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది మగవారితో సమానంగా ఉంటుంది. మెనోపాజ్ ముందు మహిళలకు గనక డయాబెటీస్ ఉన్నట్లయితే ఆ రిస్క్ అనేది, గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది పురుషులతో సమానంగా ఉండటం జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ ప్రీ మెనోపాజల్ ఉమెన్కి గనక షుగర్ వ్యాధి ఉన్నట్లయితే వారికి ఆ ఈస్ట్రోజన్ యొక్క అడ్వాంటేజ్ అనేది పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రీ మెనోపాజల్ ఉమెన్, ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గుండె జబ్బులకు కారణాలేంటి? మహిళలో వచ్చే గుండె జబ్బులకి ప్రధాన కారణాలు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. వాటిలో ఏంటంటే, ఒకటి జన్యుపరమైన కారణాలు, రెండవ కారణం జీవనశైలికి సంబంధించిన కారణం. ఈ జన్యుపరమైన కారణాలకి, జీవనశైలికి సంబంధించిన కారణాలు కనుక కూడా తోడైతే ఇంకా ఈ గుండె జబ్బులు అనేవి ఇంకా ఒక 10 సంవత్సరాలు ముందు రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఒక ఫ్యామిలీలో కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ వంశపారంపర్యంగా ఉండి మనం స్మోకింగ్ చేసినా కానీ, అదేవిధంగా మన జీవనశైలిలో మార్పులు కనుక చేసుకోలేకపోతే మనకి ఈ గుండె జబ్బులు అనేవి ఇంకా ఎర్లీగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల కూడా మనకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న మహిళల్లో కనుక వాడితే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. దీనివలన కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయి పల్మనరీ ఎంబోలిజం రావటం కానీ, అదేవిధంగా కొన్నిసార్లు ఈవెన్ రక్తనాళాలలో, హార్ట్కి వెళ్ళే రక్తనాళాలలో బ్లడ్ క్లాట్ అవటం కానీ జరుగుతుంది. గుండె జబ్బుల్ని తొలి దశలోనే త్వరగా ఎలా గుర్తించాలి? మహిళలలో ఈ గుండె జబ్బులు అనేది ఈ తొలి దశలో మనం డయాగ్నోస్ చేయటం అనేది చాలా ముఖ్యం. ఈ ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల కూడా మనం చాలా వరకు ఈ ప్రాథమిక దశలో కనుక మనం ఈ గుండె జబ్బులను గుర్తిస్తే మనం మరణాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గించవచ్చు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరూ కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఈసీజీ నార్మల్గా ఉన్నా కానీ మనకి గుండెకి సంబంధించిన వ్యాధి లక్షణాలు కనుక కనిపించినట్లయితే మనం నెక్స్ట్ టెస్టులు చేయించుకొని మనకి గుండె లోపల పురుగులు ఉన్నాయా లేదా అనేది మనం ఫర్దర్గా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మనకేంటంటే చాలా అత్యాధునిక డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చినాయి. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిటీ కరోనరీ యాంజియోగ్రాము. ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో సిటీ కాల్షియం స్కోర్ కనుక 0 కనుక ఉన్నట్లయితే మనకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ సిటీ కాల్షియం స్కోర్ అనేది మనకి హార్డ్లీ లెస్ దాన్ 1 మినిట్ పడుతుంది అంతే. మనం సిటీ కాల్షియం స్కోర్ మనకి ఎంత ఉంది తెలుసుకోవడానికి మనకి 60 సెకండ్ల కన్నా కూడా తక్కువ టైం పడుతుంది. దీని ద్వారా ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ కనుక తక్కువ ఉన్నట్లయితే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువ. గుండె జబ్బులకు ఎలాంటి వైద్య సహాయం పొందాలి? హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎస్పెషల్లీ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి ఎమర్జెన్సీకి చేరుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా హార్ట్ అటాక్ లక్షణాలు వచ్చినప్పుడు ఎకోస్పిరిన్ టాబ్లెట్, చూబుళ్ళు, మనకి డిస్ప్రిన్ టాబ్లెట్ మనం స్వాలో చేయకుండా దాన్ని చప్పరించడం, అదేవిధంగా
క్లోప్రోగ్రిల్ టాబ్లెటు, అటోర్వాస్టాటిన్ టాబ్లెట్స్ తీసుకోవటం. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ కొన్నిసార్లు ఎక్కువ దీని మీద అవగాహన ఉండి కండరాల నొప్పి ఉన్న పేషెంట్స్ కూడా సార్బిట్రేట్ టాబ్లెట్స్ 4 కింద పెట్టుకోవడం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మేము ప్రాక్టీస్లో. అంటే ఏంటి, గుండె నొప్పి లేకుండా ఈవెన్ కండరాల నొప్పికి ఒక్కొక్కసారి సార్బిట్రేట్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కళ్ళు తిరిగి పడిపోవటం, బీపీ డౌన్ అవటం జరుగుతుంది. కాబట్టి ఏదైనా పేషెంట్కి గుండె నొప్పి, కండరాల నొప్పి, అది గ్యాస్ నొప్పి అనే వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు వీలైనంత వరకు మనం డాక్టర్ సలహాతోనే మనం ట్రీట్మెంట్ చేయటం మనకి ఉత్తమం. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం గమనించుకోవాల్సింది, షుగర్ వ్యాధి అంటే ఏంటి, 30% మెడిసిన్స్, 30% వాకింగ్, 30% డైటు. కాబట్టి ఇక్కడ ఒక మందులు డోసు పెంచుకోవటం ఒకటే కాదు, ఈ ఆహార నియమాలు కానీ, క్రమబద్ధమైన వ్యాయామం కానీ, అదేవిధంగా రోజుకి 2 to 3 టైమ్స్ ఫ్రూట్స్, 2 to 3 టైమ్స్ సలాడ్స్ తీసుకోవడం ద్వారా మన క్యాలరీ కాన్షియస్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఏంటి, మనం కనుక మన రోజు ఎత్తు కన్నా కూడా బరువు ఎక్కువగా ఉన్నాము, అప్పుడు ఏం చేయాలి, మనం రోజుకి ఒక 500 క్యాలరీస్ అన్నా తగ్గించాలి మన ఆహారంలో. రోజుకి ఒక 500 క్యాలరీస్ కనుక మన ఆహారంలో తగ్గించినట్టయితే మనం యావరేజ్గా వీక్కి ఒక 1 kg అన్న మనం వెయిట్ తగ్గుతాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ జీవనశైలికి సంబంధించిన వ్యాధులు అనేవి మనకి రాకుండా ఉంటాయి. గుండె జబ్బుల ముప్పు ఇవాళ స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. నిజానికి మగవారితో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు అంత తీవ్రంగా కనిపించవు. నిశ్శబ్దంగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలు తరచూ గుండెకు సంబంధించిన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మగవాళ్ళ గుండె పదిలంగా ఉంటుంది.